परः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. దత్తాత్రేయుల వారు అన్నారు, నేను ప్రతిరోజు నిలబడేది భూమి మీద, నడిచేది భూమి మీద, తిరిగేది భూమి మీద, పడుకునేది భూమి మీద. ఈ భూమి నుంచి ఓర్పు నేర్చుకున్నాను. ఈ భూమికి అంత ఓర్పు ఉంటే నేను కనీసం అందులో కొంత ఓర్పు నేర్చుకోలేకపోతే ఎలా? అందుకని భూమి నాకు గురువు, భూమి నుండి ఓర్పు నేర్చుకున్నానన్నారు. అలాగే భూమి, అగ్ని, అగ్ని నాకు ఒక గురువు అన్నారు. ఎందువల్ల అంటే అగ్ని ఈ ప్రాణిని నేను ముట్టుకోనా, ఈ ప్రాణిని ముట్టుకోవద్దా అని చూడదు. అన్ని ప్రాణులను ముట్టుకుంటుంది, అన్ని వస్తువులను ముట్టుకుంటుంది. ఏది ఏ రూపంలో ఉంటే ఆ రూపంలోకి మారుతుంది. ఒక కర్రని కాలుస్తోంది అనుకోండి, కర్ర ఎంతుందో అంత పొడుగ్గా కర్ర ఆకృతిలో కాలుతుంది. అన్నం వండి పెట్టాలనుకోండి, అన్నం వండి పెడుతుంది. యజ్ఞంలో దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళాలనుకోండి, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురితే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు వ్యాస భగవానుడు లింగపురాణంలో. దేవతలకు హవిస్సు పట్టుకెడుతుంది, పితృదేవతలకు కవ్యాన్ని పట్టుకెడుతుంది. ఇన్ని రూపాలు దాలుస్తుంది. ఎన్నింటిని ముట్టుకున్నా తాను మాత్రం పరమ పవిత్రంగా ఉంటుంది. అందుకే అగ్ని కనపడితే ప్రదక్షిణం చేస్తారు. శ్రియమిచ్చి తుహుతాశన, అంత పవిత్రమైనది అగ్ని. భట్టారక శబ్దం వేశారు అంటే పరమ గౌరవనీయము అని గుర్తు. అగ్ని భట్టారకుడు అంటారు. అగ్ని ఎప్పుడూ అంత పవిత్రం. శవాన్ని కాల్చింది కదా అని అగ్నికి అపవిత్రత కలగదు. తుక్కు కాల్చింది కదా అని అగ్నిహోత్రానికి ఏ విధమైన అపవిత్రత కలగదు. ఒక మహాత్ముడు హోమం చేశాడు కదా అని అది పవిత్రం కాదు, ఎప్పుడూ పవిత్రమే. ఎన్ని రూపాలని కాల్చినప్పుడు ఎన్ని రూపాలు పొందినా నిజానికి అగ్నికి ఒక రూపం అంటూ లేదు. ఆత్మ అన్ని శరీరముల యందు ఉన్న ఆత్మకు నిజానికి ఒక రూపం అంటూ లేదు. తాను మాత్రం ఏ రూపము లేకుండా అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అగ్ని అన్నిటితో కలిసినా తాను పవిత్రంగా ఉంటుంది. అన్నిటికీ దూరంగా పారిపోయి ఎక్కడికో పోయి పవిత్రంగా ఉంటాననదు. అన్నిటి మధ్యలోనూ ఉండి పవిత్రంగా ఉంటుంది. హనుమ రామాయణంలో అలాగే రాక్షసుల మధ్యలో ఉంటారు, వానరుల మధ్యలో ఉంటారు, మానవుల మధ్యలో ఉంటారు. ఎంతమంది మధ్యలో ఉన్నా, ఎన్ని కార్యాలు చేస్తున్నా వారు మాత్రం ఆ ఇంద్రియ నిగ్రహంతో అంత పవిత్రంగా ఉంటారు. అలా ఉండగలగడం నేను అగ్నిని చూసి నేర్చుకున్నాను. అంతేకాని కనపడిన ప్రతిదానికి ప్రభావితం అయిపోయి ఇదిగో నాకు ఇది కనపడింది, నాకు ఇది వినపడింది, అందుకు నేను జారిపోయాను అంటాను నాకు రాలేదు. ఇన్నిటితో సంపర్కం చెందినా, ఇన్నిటిని ముట్టుకున్నా తాను అపవిత్రం కాకుండా అగ్ని నిలబడినట్టు నిలబడగలగడం అగ్నిని చూసి నేర్చుకున్నానన్నారు. కాబట్టి నాకు అగ్ని గురువైంది. దత్తాత్రేయుల వారి యొక్క జీవితంలో వారు గురువుల్ని స్వీకరించినటువంటి విధానాన్ని పరిశీలనం చేస్తే నిజంగా మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అలాగే నీరు, అప్పంటే నీరు, తేజస్సు అంటే అగ్ని. నీటిని చూసి నేర్చుకున్నాను. నీరు చల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, అది ప్రాణాధారం. అందుకే అమృతం వా ఆపహ అంటారు. వేద వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు, ప్రాణములు శరీరము నుంచి పైకి లేచిపోతుంటే మళ్ళీ వాటిని తీసుకురాగలిగినటువంటి శక్తి పంచభూతములలో నీటికి ఒక్కదానికే ఉంటుంది. అందుకే స్పృహ తప్పిపోతే నీళ్లు ముఖం మీద జల్లితే మళ్ళీ స్పృహ వస్తుంది. అది అమృతము అని పేరు. అంత చల్లగా తీయగా ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తుంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాసుడు. భవుడన్న పేరుతో నీటి రూపంలో ఉండి సమస్తాన్ని బ్రతికిస్తూ ఉంటాడు శివుడు. ఆ నీరు తీయగా చల్లగా ఉంటుంది, ఉండి అందరినీ బ్రతికిస్తుంది. నేను ఎప్పుడైనా మాట్లాడడం మొదలు పెడితే నా మాట అంత తీయగా ఉండాలి, నా మాట 10 మంది మారడానికి కారణం కావాలి తప్ప ఏ కారణం చేత కూడా అపూర్వంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వాక్కు ఇతరులను కష్టపెట్టేది, కాఠిన్యంతో కూడుకున్నటువంటిది, నిష్ప్రయోజనమైనటువంటిది కాకూడదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్. వాక్కు మీద అందుకే అన్ని నియమాలు పెట్టింది శాస్త్రం.